కాపు సామాజిక వర్గ రాజకీయాలు ఐక్యత భవిష్యత్ నాయకత్వంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దశాబ్దాల తరబడి కాపుల అభ్యున్నతి కోసం ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమాలు, ఆయన పోషించిన పాత్ర, ప్రస్తుతం ఆయన లేని లోటు, కాపు సమాజ భవిష్యత్, దిశ, ఐక్యత, సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాపుల ఐక్యత సాధ్యమా? భవిష్యత్ నాయకత్వం ఎలా ఉండాలి? కాపుల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యాచరణ అవసరం వంటి అంశాలపై విశాఖ కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్తో మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. కాపు వర్గానికి పెద్దపీట వేసిన ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినా కూడా చిరస్మరణీయంగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తున్నారు కాపు వర్గీయులు. అయితే కాపు వర్గ నాయకుడైన ముద్రగడ పద్మనాభంకి త్వరలోని సంస్మరణ సభను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇదే అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు కాపు నాయకులు తోట రాజీవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ముద్రగడ లేని లోటు తీరనిది. అయితే ఆయన కాపు వర్గంలోని అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన కుటుంబం నుంచి ఎవరైనా వస్తున్నారు? కాపు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన కార్యక్రమాలు చిరస్మరణీయంగా ఉండిపోతాయి. అయితే ఆయన కుటుంబం నుంచి ఎవరైనా వస్తున్నారా త్వరలో? సంతాప సభకమ్మా. సంతాప సభ కదా ముందుగా అంటే ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడూ కూడా ఒకే మాట చెప్పేవారు, నేను బతుకున్నంతసేపు మా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాలకి నాకు ఇష్టం లేదు సార్ అని. కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు గత ఎలక్షన్లోనే ఒక పార్టీ తరపు నుంచి మరి ఇప్పుడు ఒక పార్టీలో ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. కాబట్టి ఆయన వాళ్ళ పిల్లల్ని తయారు చేయాల. ఈరోజు కాలేకపోయినా గతంలో అన్నా సరే వాళ్ళ పిల్లలు రావచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయన ఎవరిని తయారు చేయాల. కానీ ఒక హెరిడిటీ ఉంటుంది, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారికి వచ్చింది, వాళ్ళ నాన్నగారి నుంచి ముద్రగడ గారికి వచ్చింది. మరి ముద్రగడ గారి పిల్లలకు కూడా రావచ్చు. అది రాబోయే రోజులే దాన్ని తెలియపరుస్తుంది. సంస్మరణ సభను ఏర్పాటు చేశారు అన్నారు త్వరలోనే, అది ఎప్పుడు ఎక్కడ? సంతాప సభ ఆగస్టు 9వ తారీఖున ఆదివారం మన సిరిపురం జంక్షన్ విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఉదయం 10 నుంచి ఆరంభం అవుతుంది. ఈ సంతాప సభ ముఖ్య లక్ష్యం అందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారికి అభిమానించే జనం కానీ జాతి నాయకులు కానీ అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తాం కోసం ఒక వేదిక ఏర్పాటు చేస్తాం జరిగింది. సార్, కాపు వర్గీయులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడాను ఒకే తాటిపైకి నడవటం లేదు. అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా ఎక్కువగా మేలు జరగట్లేదు అని చెప్పేసి ఒక ఇది ఉంది. అది మీరు అంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే నాయకుడు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కాపు జాతి అనేక సంవత్సరాల నుంచి దాన్ని తొక్కుపడి ఉంచారు. చాలా కుట్రలకి అన్యాయాలకి గురవుతూ వస్తుంది. మరి దీని మీదే ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆ రోజు 2016లో ఒక పార్టీ కాపులకి చాలా అనౌన్స్మెంట్స్ చేసి మరి వాళ్ళు ఆ కోరికలు తీర్చలేకపోవటం వల్ల వీళ్ళందరూ కూడా ఆ రోజు ముద్రగడ గారిని అప్రోచ్ అవుతే ఆయన ఉద్యమం మొదలుపెట్టారు. మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన మాటలు కూడా ఆయన సంబోధిస్తూ అన్నిటినీ కూడా ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్ళి దాన్ని 90% అంటే స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో చర్చించుకొని తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించింది. ఇప్పుడు కూటమి పార్టీ కాబట్టి ఖచ్చితంగా దాన్ని సాధించుకోవడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ముద్రగడ పద్మనాభము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితే చిరస్మరణీయంగా ఉంటాయి. అయితే కాపు వర్గీయులందరూ కూడా ఒకే తాటిపైకి నిలబడి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. కొంతమంది మేధావులు కానీ నాయకులు కానీ ఉన్నారు. అయితే ఈ సంస్మరణ సభ అనేది వచ్చే ఆదివారం విశాఖపట్నం చిల్డ్రన్స్ ఎరీనాలోని విఎంఆర్డిఏ చిల్డ్రన్స్ ఎరీనాలోని జరుగుతుంది. కాపు వర్గీయులు ఇతరత్ర ప్రజలందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా ప్రైమ్ న్యూస్ విశాఖ.